దానికంటే ఇంకెక్కువ తీసిండు కొరటాల శివ. జై దేవరా. సవారీ చేసింది. కానీ ఓకే ఆ సినిమా చేస్తాడు. సినిమా ఇంకా సూపర్ ఉన్నాయి. అంతకుముందు ఈ సినిమాలో చూపించారు. కానీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. అది మూవీ చూసి చెప్పాలి. కానీ చేయలేమన్నా పార్ట్ ఆ ఎలివేషన్ మనం రివీల్ చేయలేం. కానీ సినిమా చూడాలి. మాటిచ్చాడు. నా ప్రతి అభిమాని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కాలర్ ఎగిరేసేలా ఉంటారని ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఎన్టీఆర్ అడిగినాడంటే సత్తునట్టే. రీతిలో సినిమా ఆడబోతుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ దేవర పేరు మీద మళ్ళీ రిక్రియేట్ చేయబడతాయి. సినిమాలో సూపర్ కూడా సినిమా. ఎవరు కూడా నిరాశపరచకుండా సెకండ్ హాఫ్ ఎలా ఊహించుకుంటా అనుకుంటారు ఆ రీతిలో ఉన్న సినిమా. ఎక్కడ కూడా ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ డిసప్పాయింట్ కాకుండా రేంజ్లో ఉన్న సినిమా అన్ని సన్నివేశాలు సూపర్గా వచ్చినాయి. ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు మాట ఇచ్చిండు. ఆ మాట తిరిగిండు. హైలైట్ గా ఉన్నాయి సీన్స్. ఎక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా సూపర్ గా అద్భుతంగా ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడైతే మాట ఇచ్చిండు ఎన్టీఆర్ గారు దానికి సంబంధించిన సినిమాకి సంబంధించి అన్ని సూపర్గా వచ్చినాయి. నెక్స్ట్ పార్ట్ 2 అనేది ఎలా ఉంటుందో ఈ విజువల్స్ బట్టి మీరు చేసుకోవాలి. జనాలకు అనుకూలంగా ఉన్నాయి. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకుండా ఉన్నాయి. సూపర్ గా ఉన్న సినిమా మాత్రం తిరుగులేదు. మీరు ఇప్పుడు రాజమౌళి సినిమా తర్వాత అందరికీ ఫ్లాప్లు వస్తున్నాయి. అది ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రాజమౌళి కంటే త్రిపుర కంటే సినిమా ఇది అందరు అనుకున్నారు. దసరాకి రాజమౌళి షేక్ అయిపోయింది. అక్కడ ఏ సినిమా అయినా ఫ్లాప్ గా ఉంటది అది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సెంటిమెంట్ ని బ్లాక్ చేసేసింది ఎన్టీఆర్. ఈ రాజమౌళి సినిమా తోటి తీస్తే నెక్స్ట్ సినిమా ఏ హీరో గానీ ఫ్లాప్ డిజాస్టర్ గా అవుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మా ఎన్టీఆర్ బద్దలు కొట్టే భయ దసరా బ్లాక్ బస్టర్ మూవీ ఇది. మీరు గుర్తు పెట్టుకోండి. వచ్చిన వాళ్ళందరూ పక్క అంటారు కానీ అది నెక్స్ట్ పార్ట్ 2 లో ఉంటాయి. పగిలిపోతే ఇంకా అది బట్టలు వాలుగుతాయి. ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. పార్ట్ 2 కంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ చూపెడతారు. సూపర్ ఉన్న సినిమా.
రోడ్డు మీద లెవెల్ పైన సూపర్ ఉన్న సినిమా వేరే హాలీవుడ్ టాలీవుడ్ చూసి ఉండరు ఇలాంటి సినిమా మళ్ళీ రాదు కూడా సీను లెవెల్లో ఉన్న సినిమా డైలాగ్ సూపర్ భయ సూపర్ ఉన్నాయి డైలాగ్స్ ప్రతి డైలాగు ఒక కథకు సంబంధించి దానికి తగ్గట్టుకున్నాయి సినిమా ఎక్కువ పెట్టలేదు తక్కువ పెట్టలేదు స్టార్టింగ్ నుంచి ప్రతి షాట్ గూస్ బంప్ తెప్పిస్తుంది మీకు సినిమాకి వచ్చి ఒకసారి వీక్షించండి. అడ్వాన్స్ అసలు ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ బద్దలైపోయిందన్న. బాక్స్ ఆఫీస్ బద్దలు బీజం ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బీజమే పడలేదన్న. మామూలు లేదు. ప్రతి షాట్ అయితే సౌండ్ ఎదిరిందన్న. సినిమా మాత్రం మామూలు లేదు. మళ్ళీ నేను సాయంత్రం బుక్ చేసుకున్నా మళ్ళీ వస్తానన్న. ఎన్టీ రెహమాన్ సంఘానికి అందరికీ కృతజ్ఞతలు. ఈ దేవర పార్ట్ 1 కొరటాల శివ గారి అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు డిఫరెంట్గా ఉంది. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సినిమా 2 పార్ట్లు పెట్టాడు కాబట్టి ఫస్ట్ పార్ట్ బిగినింగ్ సినిమా ఇంట్లో ఉంటుందని మనకు హింట్ ఇచ్చాడు. ఫైట్స్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్, బీజిఎం టోటల్ ఓవరాల్ చూసుకుంటే సినిమా ఒక రేంజ్ ఉంటుంది. కాకపోతే ఎక్స్పెక్టేషన్ అనేది పోల్చుకుంటే పోతే మాత్రం డిసప్పాయింట్ ఉంటుంది. బేబీ కథ పార్ట్ పరంగా పోతే పార్ట్ 1 మనకు హింట్ ఇచ్చాడు. పార్ట్ 2 అనేది దీని మించిన లెవెల్ ఉంటుంది. ఫైట్స్, ఎన్టీఆర్ యాక్షన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సీజీఐ లాస్ట్ ఒక 30 మినిట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ యాక్టింగ్లోనే ఆ సస్పెన్స్కు ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. సో సినిమా అనేది రేటింగ్ పరంగా చూసుకుంటే 2.5, 3.5 మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. కలెక్షన్ పరంగా అయితే మనం చెప్పలేము. పెరగొచ్చు తగ్గొచ్చు, కలెక్షన్ మన చేతులు లేదు. కాకపోతే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అంటే గత సినిమాలతో పోల్చుకొని ఈ సినిమా నాకు ఆ పర్పస్ ప్రతి ఒక్కరు కోరుకోవద్దు. సో ఎన్టీఆర్ డిఫరెంట్గా చూపించాడు. సినిమా కథ రూపంలో పోయింది. ఒక ఇమేజ్ని అడ్డం పెట్టుకొని అయితే సినిమా పోలేదు. సినిమా కథ పరంగానే పోయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ సినిమా ప్లస్ పాయింట్. ఓవరాల్ సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు. సో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. సినిమా డిసప్పాయింట్ అయితే అస్సలు కాదు. ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉండకూడదు. కథ ప్రకారంగా సినిమా వెళ్ళిపోయింది. వేరే ప్రకారంగా సినిమా పోదు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సస్పెన్స్ పెట్టారు. దేవర పాట వల్ల ఫాదర్ చనిపోయే సీన్ ఉంటాయి. వాళ్ళ కొడుకు వర గురించి ఒక బోర్డ్ సీన్ లాస్ట్ ఫైన్ సీన్ పెట్టాడు. ఆ 2 హింట్స్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్ కోసం దీని నుంచి క్లైమాక్స్ వెరివేషన్ సినిమా చాలా లోతుకుపోతుందని నేను భావిస్తున్నా. చాలా మంది కామెడియన్స్ కూడా ఇదే కోరుకుంటారు. సినిమా మాత్రం పార్ట్ 1 కంటే పార్ట్ 2 100%, 200% గ్యారంటీ బెస్ట్ ఉంటుంది. జాన్వీ కపూర్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆమెది కానీ ఉన్నంత వరకు బాగుంది. చాలా గ్లామర్ గా చూపించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథలో లీనమైంది కాబట్టి కథలో ఒక భాగంగా ఒక ఇంటి పెద్దలాగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. నేనేమైనా సినిమా వస్తే దాని పైన నిలబెట్టి